ఏప్రిల్ మాసం ఆఖరి వారంలో గ్రహ సంచారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా శుక్రుడు మరియు గురుగ్రహాల యొక్క అనుకూలత వల్ల కొన్ని రాశుల వారికి భౌతిక సుఖాలు, మరికొన్ని రాశుల వారికి దూర ప్రయాణాలు ప్రాప్తిస్తున్నాయి. వాహన యోగం పట్టబోయే ఆ 4 రాశులేమో చూద్దాం. ఈ వారం లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉండడం వల్ల ఈ క్రింద 4 రాశుల వారు తమ చిరకాల స్వప్నమైన సొంత వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో గ్రహాల బలం పెరగడం వల్ల విలాసవంతమైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కేవలం ప్రయాణాలకే కాకుండా మీ సామాజిక హోదాను కూడా పెంచే విధంగా ఈ వాహన కొనుగోలు ఉంటుంది. వ్యాపారస్తులు ఈ వారం ఆకస్మిక లాభాలు ఈ కొనుగోలుకి మార్గం సుగమం చేస్తాయి. మిథున రాశి. ఎప్పటి నుంచో కొత్త బండి కొనాలనుకుని ప్లాన్ చేస్తున్న మిథున రాశి వారికి ఏప్రిల్ 4వ వారం సరైన సమయం. మీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కార్యాలయంలో మీకు లభించేటువంటి ప్రోత్సాహకాలు లేదా పాత బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. మంగళవారం లేదా శుక్రవారం రోజున వాహనం ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. శని ప్రభావం ఉన్నప్పటికీ గురుదృష్టి వల్ల వీరికి వాహన ప్రాప్తి కలుగుతుంది. పాత వాహనాన్ని ఇచ్చి కొత్త తీసుకోవడం వల్ల లేదా సెకండ్ హ్యాండ్లో మంచి కారును కొనే అవకాశం ఉంది. దీనివల్ల మీ పని వేగం పెరుగుతుంది. కుటుంబంలో కూడా ఈ కొనుగోలు వల్ల ఉత్సాహం నెలకొంటుంది. మేషరాశి. ధైర్య సాహసాలకు మారుపేరైనటువంటి మేషరాశి వారు ఈ వారం స్పోర్ట్స్ వాహనాల మీద ఆసక్తి చూపిస్తారు. అనుకోని విధంగా బ్యాంక్ లోన్ మంజూరు కావడం లేదా పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల మీ కల నెరవేరుతుంది. ఇక విదేశీయానానికి సంబంధించినటువంటి 5 రాశులు చూద్దాం. గ్రహాల యొక్క గమనం విదేశీ విద్యా యోగాన్ని ఉద్యోగరీత్యా వెళ్లే ప్రయాణాలు సూచిస్తుంది. ఈ వారం వీసా ఇంటర్వ్యూలు లేదా పాస్పోర్ట్ పనులు విజయవంతమవుతాయి. ధనుసు రాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానం బలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం పిలుపు అందుతుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ వంటి విషయాల్లో సానుకూల వార్తలు వస్తాయి. సింహరాశి. మీ కీర్తి ప్రతిష్టల ఖండాంతరాలు దాటబోతున్నాయి. వ్యాపార విస్తరణ నిమిత్తం మీరు విదేశీ ప్రయాణం చేస్తారు. ఈ వారం మీరు చేసే ప్రయాణాలు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త సంస్కృతులకి అవకాశం అలవాటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మీనరాశి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకి ఇది సువర్ణ అవకాశం. స్కాలర్షిప్లు లభించే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. దూరపు బంధువుల నుంచి వచ్చే సమాచారం మీ ప్రయాణానికి పునాది వేస్తుంది. తులరాశి. విహారయాత్రలు లేదా ఆధ్యాత్మిక యాత్రల నిమిత్తం మీరు ఇతర రాశులకు వెళ్లే అవకాశం ఉంది. ఇతర దేశాలకి కుటుంబంతో కలిసి గడిపేందుకు మీరు చేసే ఈ ప్రయాణం మానసిక ప్రశాంతతనిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యాత్ర సాగుతుంది. కర్కాటక రాశి. ఉద్యోగంలో బదిలీలు లేదా ప్రాజెక్టుల పనుల మీద విదేశాలకు వెళ్లేటువంటి సూచనలు చాలా స్పష్టంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీ నైపుణ్యానికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ వారం మీరు తీసుకునే ప్రతి అడుగు మీ వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకి దోహదపడుతుంది. దైనందిన లాభాలు సూచనలు కూడా ఉన్నాయి. కేవలం ధనలాభమే కాకుండా ఈ వారం అన్ని రాశుల వారికి వివిధ రూపాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం ఉంది, సంబంధాల బలం ఉంది, మానసిక ప్రశాంతత, వృత్తిపరమైనటువంటి గౌరవం కనిపిస్తోంది. ఈ ఏప్రిల్ ఆఖరి వారం అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. సంకల్ప బలం మరియు కఠినమైనటువంటి శ్రమ తోడైతే గ్రహాల అనుకూలత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది.